భయంగల కోడి బజార్లో గుడ్డెట్టిందంట. అలా ఉంది. భయపడుతూ పప్పు కర్రీ చేశాను. ఎందుకో తెలుసా? గ్యాస్ట్రిక్ నొప్పి వస్తదనేసి. తెలిసి కూడా ఎందుకు చెయ్యాలి అనుకుంటారేమో. ఇందులో ఒక పొడేసామనుకోండి ఇంకా ఆ నొప్పి రాదు. అందుకని ఆ పొడి వేసి ఈరోజు పప్పు కర్రీ చేస్తున్నాను. సింపుల్‌గా నేను పప్పు కర్రీ ఎలా చేస్తాననేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఒక్కసారి వినేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని బాగా కడిగేసి పప్పు అయితే వేసుకొని టమాటీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు తగినంత పచ్చిమిర్చి ఇప్పుడే వేసేసుకోండి కారంకి. కాకపోతే నాకు కొద్దిగా స్పైసీ తగ్గిందని నేను తర్వాత కూడా మళ్ళీ మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసేసాను. ఒక 5 విజిల్లు ఇచ్చి పప్పు అయితే సైడ్‌ని పెట్టేశాను. ఈలోపే మిరియాలు, జీలకర్ర కలిపి ఫ్రై చేసేసి పప్పు పొడి అయితే చేసేసుకున్నాను. పొడి చేసేసుకొని పొడి ఇందులో వేసుకొని బాగా కలుపుకున్నాను. ఉప్పు, కారం అలాగే మనం దంచిన పొడి వేసేసి కలిపేసుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే ఒకసారి పోపు వేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పప్పు వేసి అప్పడం నంచుకొని తింటే భలే ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. మరెన్నో వీడియోలకి సబ్స్క్రైబ్ చేయండి.